శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. మన దేవాలయంలో 3 గుళ్ళల్లో ప్రభాత పూజలు అయిన తర్వాత సంప్రదాయబద్ధంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ప్రభాత పూజలు కాగానే ఇతిహాసాన్ని. దానిలో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూజ చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 320 అధ్యాయాలు పూజ చేసి 321వ అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు చెప్తున్నాం. ఈ రోజున 31వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంధారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. యో లుబ్ధః సుభృశం ప్రియావృతస్య మనుష్యః సతత నికృతి వంచనాభిరతిః స్యాత్ ఉపనిధిభిర సుఖస్కృత్య పరమనిరయగః భృశమ సుఖమనుభవతి దుష్కృత కర్మ. చాలా ఎక్కువ పిసినారైన వాడు, అబద్ధం మోసం మాటలు ఎప్పుడు చెప్పేవాడు, వంచన పట్టనే ఎప్పుడు ఆసక్తులుగా ఉండేవాడు, అనేకమైన విధాలుగా ఇతరులను బాధించేవాడు. ఎన్నో ఉంటాయి. మనసుతోటి బాధిస్తాడు కొంతమంది, వాక్కుతోటిగా బాధిస్తారు, కర్మలతోటి బాధిస్తారు. ఇలా బాధించేవాడు. వీళ్ళు ఘోర నరకంలో పడి నానా యాతనల పాలవుతారు. ఉష్ణాం వైతరిణీం మహానదీం అవఘాడోసి పత్ర వన భిన్న గాత్ర పరశు వనసయో నిపతిత వసతి చ మహానిరయే భృషార్త. అటువంటి దుర్మార్గుడు ఎక్కడ ఆ ఘోర నరకంలో చాలా తెల్లిపోయే నీళ్లు గల వైతరణి అనే మహానదిలో మునగాల్సి వస్తుంది. అసిపత్రవనంలో అంటే అన్ని కత్తులు ఉంటాయి ఆ వనంలో, అందులోకి తోసేస్తారు. ఎక్కడ సందు ఉండదు. వీడి ఎంత యాతనా శరీరమైనా చిన్న శరీరమైనా కూడా పట్టదనమాట. అటువంటి ఆ గండ్రగొడ్డల్ల వనంలో తోసేస్తారు. అప్పుడు వీడు ఆ చిన్న శరీరం కూడా ముక్కలు అయిపోతూ ఉంటుంది. ఈ రీతిగా మహానరకంలో పడి అతడు సమధికమైన బాధకు లోనవుతాడు. మహాపదాని కర్తసే నాప్యపేక్షసే పరం చరస్య మృత్యుకారికాం అనాగతన్న బుజ్జసే. ఇదంతా సుఖయోగికి, సుకుడుకి, ఇంకా అప్పటికి ఇంకా యోగి గాల ఆయన పుత్రుడుగా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు చెప్తున్నాడు అనమాట. ఎవరు? వ్యాసులు వారు. నువ్వు బ్రహ్మలోకాదులైన గొప్ప గొప్ప స్థానాల గురించి మాట్లాడతావు, కానీ పరమపదం మీదకి నీ చూపు పోదు. ముందు రాబోయే మృత్యువుకు పరిచారిక అయిన ముసలితనాన్ని గురించి ఏమాత్రం తెలుసుకోలేవు. ప్రయాయతాంకిమాశ్చతే సముద్ధితం మహాద్వయం అతి ప్రమాది దారుణం సుఖస్య సంవిధీయతాం. నాయన, కదలకుండా కూర్చుంటావేంటి? త్వరగా ముందుకు వెళ్ళు. హృదయాన్ని మిక్కిలిగా మధించే భయంకరమైన మహా ఆపద ఎదురు కాబోతున్నది. కాబట్టి పరమానంద ప్రాప్తి కోసం ప్రయత్నించు. ప్రామృత ప్రణీయతే
యమస్య రాజశాసనాత్ త్వమంతకాయ దారుణై ప్రయత్నమాద్యనే కురు. మరణించిన తర్వాత యమధర్మరాజు ఆజ్ఞానుసారం యమదూతలు నిన్ను ఆయన ఎదురు నిలుపుతారు. అది కలక్క ముందే రుజు ప్రవర్తనమనే ధర్మ సంపద కోసం ప్రయత్నం చేయి. పురా సమూల బాంధవం ప్రపుర్ఖరచ్చ దుఃఖవిత్ తవేహ జీవితం యమః నాస్తి తస్య వారక. సర్వాధికుడైన యమధర్మరాజు ఎవరి దుఃఖాన్ని బాధలను పట్టించుకోడు. సమూలమైన బాంధవ్యంతో కూడి ఉన్న నీ ప్రాణాలను హరిస్తాడు. ఆయన అడ్డుకునేవారు ఉండరు. ఆ సమయం రాకముందే నువ్వు నీ రక్షణకు తగిన జాగ్రత్త పడు. పురాభి వాతి మారుతః యమస్య యః పురః పరః. పురాభివాత మారుతః యమస్య యః పురః సరః. పురైక ఏవ నీయసే కురుష్వ సాంపరాయికం. యమధర్మరాజుకు ముందు ప్రచండమైన గాలి వీస్తుంది. అప్పుడు అది నిన్ను ఎక్కడికో విసిరేస్తుంది. ఆ సమయం రాకముందే నువ్వు పరలోకంలో సుఖం కలిగించే ధర్మాన్ని ఆచరించు. పురాసహిక్వ ఏవతే ప్రవాతి మారుతోంతకః పురాచ విభ్రమంతి తే దిశో మహాభయాగమి. పూర్వజన్మలో నీ ముందు ప్రాణనాశకంగా వీచే గాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఇక ముందు మృత్యువనే మహాభయం కలిగినప్పుడు చిక్కులన్నీ తిరిగిపోతున్నట్టుగా నీకు అనిపిస్తుంది. కాబట్టి ముందు నుంచే తగిన జాగ్రత్త వహించు. శృతిశ్చ సన్నిరుజ్యతే పురాతవేక పుత్రక సమాకులస్య గచ్చతః సమాధిముత్తమం కురు. పుత్ర, ఈ శరీరాన్ని వదిలి నువ్వు వెళ్లే సమయంలో కలవరం వల్ల నీకు వినికిడి శక్తి కూడా నశిస్తుంది. కాబట్టి నువ్వు చాలా దృఢమైన సమాధి స్థితిని పొందాలి. శుభాశుభా పురాకృతే ప్రమాద కర్మ విప్లుతే శరన్ పురా నభ్యసే నిధత్వ కేవలం నిధి. పూర్వం నీకు పరాకు వల్ల చేసిన మంచి చెడు పనులను గుర్తు తెచ్చుకొని వాటి ఫలితాన్ని అనుభవించేటప్పుడు కలిగే సంతాపం పొందడానికి ముందే నీకోసం జ్ఞానధనాగారాన్ని నింపుకో. పురాజ్యరాకలేవరం విజర్జరీ కరోతి తే బలాంగరూపకారిణి నిధత్వ కేవలం నిధిం. బలాన్ని, దేహాన్ని, రూపాన్ని అపహరించే ముసలితనం మొదట నీ శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. కాబట్టి అంతకన్నా ముందుగానే నీ కోసం జ్ఞానధనాగారాన్ని నింపుకో. పురా శరీరమంతక విభుత్తి రోగ సారథి ప్రసఖ్య జీవిత క్షయే తపో మహత్ సమాచరా. పురావృక భయంకర మనుష్య దేహ గోచర అభిద్రవంతి సర్వతః యతస్వ పుణ్యశీలనే పురాంధకారమేకకో అనుపశ్యసి త్వరస్వ వై పురా హిరణ్మయా నగా నిరీక్షసే త్రిమూర్ధవి. పురా కుసంగ ఘాతినే పురా కుసంగతానితే సుగున్ముఖాశ్చ శత్రవః విచాలయంతి దర్శనాత్ గడస్వపుత్రయత్పరం. రోగాన్ని సారథిగా చేసుకుని యముడు హఠాత్తుగా నీ శరీరాన్ని చీల్చేస్తాడు. కాబట్టి ఈ జీవితం నాశనం కాకముందే మహత్తరమైన తపస్సును నువ్వు చేయి. మానవ దేహంలో నివాసం గల కామక్రోధాదులు అనే భయంకరమైన తోడేళ్లు 4 వైపుల నుంచి నిన్ను చుట్టుముడుతున్నాయి. అందువల్ల ముందుగానే పుణ్య సంపాదన కోసం ప్రయత్నం చేయి. మరణం ఆసన్నం అయినప్పుడు ముందు నీకు గాఢాంధకారం కనిపిస్తుంది. తర్వాత కొండ కొమ్ము మీద బంగారపు చెట్లు కనిపిస్తాయి. ఆ సమయం రాకముందే మేలు కలగడానికి త్వరగా యత్నించు. ముందుగా లోకంలో చెడు సావాసాలు, పైకి మిత్రులుగా లోపలికి శత్రువులుగా ఉండేవారు నిన్ను నీ కర్తవ్యాల నుండి తొలగించడానికి యత్నిస్తారు. కాబట్టి నువ్వు ముందు నుంచే పుణ్య సంపాదన చెయ్యి. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.